బాప్రే ఇదేం కావాలిపురా నాయన. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3i World. సో ఇంతకుముందు అయితే మనం ఊబర్ చేసాం కదా, ఇప్పుడైతే ర్యాపిడో చేద్దాం. ర్యాపిడ్ రైడ్స్ ఎట్లా పడుతున్నాయి, సో ఏ విధంగా ఇస్తున్నాడు కిలోమీటర్కు, సో ఆ టాపిక్ గురించి ఈరోజు అయితే మనం మాట్లాడుకుందాం. ఊబర్ కొన్ని ర్యాపిడో కంపేర్ చేద్దాం. సో కంపేర్ చేస్తే మనకు ఎందులో అమౌంట్ ఎక్కువ ఇస్తుండు అని చెప్పేసి, ఎందులో కట్ చేసుకుంటుండు, సో కిలోమీటర్కి ఎంత ఇస్తుండు, సో ఇవన్నీ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మనకైతే ఇప్పుడు నేను 500 పెట్టి రీఛార్జ్ చేస్తే మనకు 10,000 వరకు, అంటే 10,000 రూపీస్ వరకు అయితే మనకు జీరో కమిషన్ అనేది, అండ్ కంపెనీ ₹1 కూడా తీసుకోదు. ప్రతి ఒక్క రైడ్ అనేది ఫుల్ అమౌంట్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. 253 రూపీస్ అయితే మనకు సో కంపెనీ ద్వారా నుండి మనకైతే బెనిఫిట్ అయితే వచ్చింది అన్నట్టు. సో అలా అన్నట్టు ఇది. సో ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మనము రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో లాస్ట్లో చెప్తా ఫైనల్గా. సో 2-3 వీడియోస్ అయిపోయిన తర్వాత లెట్స్ వాచ్. సో ఇప్పుడైతే మనం ర్యాపిడో అనేది ఓపెన్ చేస్తున్నాం. ఆఫ్ డ్యూటీ నుండి ఆన్ డ్యూటీకి వెళ్ళిపోయినాం. సో మనకు సేవ్ అయింది ఎంత అంటే, నిన్న 250 రూపీస్ అయితే వచ్చింది కదా, 269 కిలోమీటర్స్ చిలకల కూడా వచ్చింది. సో యాక్సెప్ట్ చేసినంత లోపల వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. నిన్న అదే పరిస్థితి అయింది కాబట్టి తొందర ప్రెస్ చేసిన అన్నట్టు. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. అయితే ర్యాపిడో ఏంటంటే జస్ట్ 1 కిలోమీటర్ లోపలనే మనకు పికప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఊబర్ అట్లా కాదు, జస్ట్ 2-3 కిలోమీటర్స్, ఒక్కొక్కసారి 7 కిలోమీటర్స్, నైట్ అయితే 8 కిలోమీటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అలా కాదు, జస్ట్ 1 కిలోమీటర్ లోపల 2 కిలోమీటర్స్ లోపలనే మనకు పికప్ అనేది ఇస్తుంది అన్నట్టు. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. ముంగట నుండి యూటర్న్ తీసుకుందాం ఫస్ట్. వెదర్ అయితే కూల్ అయిపోయింది. మళ్ళీ ఏమో ఇవాళ వర్షం పడేటట్టే ఉంది అనుకుంటున్నాను నేనైతే. ఎగ్జాక్ట్లీ మనమైతే బేగంపేట్ మెట్రో స్టేషన్ ఉంది కదా, సో బేగంపేట్ మెట్రో స్టేషన్ కింద ఉన్నాం. మనకైతే ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఇది ఇక్కడ, సో ఇక్కడికైతే వెళ్ళిపోవాలి. వైట్ హౌస్ అట. సో వైట్ హౌస్ లోపలికైతే వెళ్ళిపోవాలి. ఓటీ చెప్పను 7158. ముషీరాబాద్లో అయితే డ్రాప్ చేసాం. సో దీని తర్వాత మనకు పికప్ అయితే పడ్డది. ఇది ఎక్కడికో తెలీదు, రాంగ కలర్స్ యాక్సెప్ట్ చేసేసిన అన్నట్టు. సో వెళ్ళిపోదాం. 7 మినిట్స్ చూపిస్తుంది, 1.9 కిలోమీటర్స్. 6 మినిట్స్ చూపిస్తుంది, 1.6. ఇది ఎక్కడో లొకేషన్ కూడా నేను అంతగానం అబ్జర్వ్ చేయలేను. రన్నింగ్లో మనకు యాక్సెప్ట్ వచ్చేసిన, ఎందుకంటే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన అన్నట్టు. లొకేషన్ చూడలే, డ్రాప్ లొకేషన్ ఎక్కడో. ఊబర్ లెక్క మనకు ఇట్లా సో యాక్సెప్ట్ చేయకుండా ఉండరు, ఎందుకంటే జీరో కమిషన్ కాబట్టి ఎవరికొకళ్ళకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి తొందర యాక్సెప్ట్ చేసేసి. సో మీకు చిలుకల గూడ అంటే గుర్తొచ్చేది ఒకసారి కామెంట్ చేయండి. వర్షం కొట్టట్టే ఉంది నాకు అనిపిస్తుంది, ఎందుకంటే వెదర్ కూల్ అయిపోయింది. నేను వచ్చినప్పుడు అయితే ఫుల్ ఎండ ఉండే, జస్ట్ ఒక 10 మినిట్స్లో చేంజ్ అయిపోయింది వెదర్. ఇది ఎక్కడ డ్రాప్ లొకేషన్ ఎక్కడ? 5061. एड्रेस नहीं मालूम है तो बोलते भैया. नहीं ओ एरिया सैदाबाद से जाना. మనమైతే చంద్రాని గుట్ట వద్ద డ్రాప్ చేసినాం. ఇంకో పికప్ పడ్డది సికింద్రాబాద్ అనుకుంటా. సో ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్ పడ్డది. ఎయిర్పోర్ట్ పడ్డ తర్వాత క్యాన్సిల్ చేసుకున్నా నేనే. ఇక మళ్ళీ ఎయిర్పోర్ట్ పోతే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నా. వెదర్ అయితే మొత్తం కూల్గా అయిపోయింది, వర్షం పడేటట్టే ఉంది. గాల్పు అయితే చిన్న గాల్పు పెడతలేదు, చూడండి ఒకసారి. సో పికప్ అయితే వచ్చింది, సికింద్రాబాద్ వచ్చింది. పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. 2 మినిట్స్ చూపిస్తుంది అండ్ 350 మీటర్స్.
400 చేంజ్ చూపించింది. చూద్దాం ఒకసారి. ఇదేం కావాలి బ్రో నాయన. हाँ भाई आता है आता है हाँ भाई किधर है भाई? इधर लोकेशन के पास है भाई. किधर लोकेशन तो पीछे खेत है क्या? हाँ खेत के वहाँ वैसा ना भाई, आगे राइट मुड़ के ठीक है आराम से. ఓకే ఓకే. సో లొకేషన్కి అయితే వచ్చేసినాం. సో వెదర్ అయితే మామూలు లేదు, మొత్తం గాలి పెడుతుంది ఎక్కడెక్కడ. వర్షం కూడా చినుకులు చినుకులు పడుతున్నాయి. చూద్దాం జర్నీ ఎట్లా అవుతుందో. మౌలాలి నుండి అయితే మనకు ఎక్కడ మియాపూర్ పడ్డది. సో డ్రాప్ అయితే మియాపూర్ నుండి మళ్ళీ ఇప్పుడు కుకట్పల్లి వెళ్దాం. సో ఇప్పుడైతే మనకు పికప్ అయితే వచ్చింది. సో 6 minutes చూపిస్తుంది, 1.3 kilometers. అండ్ వెళ్ళిపోదాం ఇక. సో మెసేజెస్ ఎస్ ఐఎమ్ ఆన్ మై వే. ఓకే సో వెళ్ళిపోదాం. आता है भाई, अभी 6 minutes में आता हूँ. ओके भाई. సో మనకు కస్టమర్ అయితే కాల్ చేసిండు. సో వెళ్ళిపోదాం ఇక. 6 minutes అండ్ 1.3 kilometers చూపిస్తుంది. 6246. ये बैठो सीट गिर जाएगा सीट. क्रॉस करके भैया, हाँ भाई. अब लोकेशन क्रॉस कर गए. नहीं उधर है, उधर रखा लोकेशन. 1 minute दिखा 100 meters में. हाँ यहाँ पे इधर है ना. డ్రాప్ అయితే వేసేసినాం. ఇంకో పికప్ వచ్చింది మాదాపూర్కు 1.5 meters. బొందలు చూడండి ఎట్లున్నాయో. సో గైస్ మొత్తానికైతే డ్రాప్ అయితే వేసేసినాం మాదాపూర్లో. సో ఊబర్కి రాపిడోకు ఆస్మాన్ పరాక్ ఉంది. ఆ ఆస్మాన్ పరాక్ ఏందో ఇప్పుడు మీకు చెప్తాను రైడ్ అయిపోయిన తర్వాత. సో ఎన్డిఎస్ఏ టైంలో మీకు చెప్తాను చూడండి ఎంత ఇస్తుండ్రు కిలోమీటర్కు, ఊబర్ ఎంత ఇస్తుంది అని చెప్పేసి. సో మనకైతే ఇంకో పికప్ అయితే పడ్డది, అబిట్స్కు పడ్డది. 2 minutes 400 meters. సో ఇప్పుడైతే మనం నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద అయితే ఉన్నాం. సో మనం ఇప్పుడైతే మనకు ఖైరతాబాద్ పడ్డది, పికప్ చేసుకుంటానికి వెళ్తున్నాం మనం. సో ఇక్కడ ఉండి రైట్ తీసుకున్నాం, ఖైరతాబాద్ పడ్డది. ఖైరతాబాద్ డ్రాప్ పడ్డది, సెక్యూరిటీ ఏరియాస్. या इधर और इधर अपार्टमेंट है, देखिए फर्स्ट ఇదరా. हाँ ये अपार्टमेंट का नाम है. సో గైస్ టైం వచ్చేసి అయితే 2:56 అవుతుంది చూస్తున్నారు కదా.
సో మనం ఎక్కడుండంటే మనకు సారీ దాని పేరు గుర్తు రావట్లేదు, ఎక్కడంటే రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి మనకు ఇక్కడ ఇది పీరాన్ చెరువు పడ్డది. పీరాన్ చెరువు పడ్డ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీని అమ్మ జీవితం ఒక పికప్కే. సో ర్యాపిడో తక్కువ అయిపోయింది అండ్ ఊబర్ ఒకసారి ఆన్ చేసి చూసిన అన్నట్టు. ఊబర్ ఆన్ చేసి చూస్తే ఆ పికపే 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు వేస్తుండు. అంత దూరం ఎందుకని చెప్పేసి వెయిట్ చేసిన. ఒక దాదాపు 40 మినిట్స్ అయితే అవుతుంది. టైం వచ్చేసి 3గా వస్తుంది. సో చూద్దాం, ఇంకొక మేబీ ఒక 20 మినిట్స్ దాకా చూసి వెళ్ళిపోతాయి. ఇక ఎక్కడికంటే అక్కడికి. ఇంకొకటి ఏమన్నా పికప్ వచ్చినా కానీ అటు సైడు వెళ్ళిపోతాం. సో ఇంకోటి ఏంటంటే మనకు ఊబర్లో మరి దారికి ఇచ్చిండి అలా. సో 1 అవుతుంది. సో ఆ మధ్యలో వచ్చింది చూడండి ఎంత కిలోమీటర్స్. సో దగ్గర పడుతుంది. సో ఇక్కడిక లోకల్ ఎందుకని చెప్పేసి అటే అటు సైడ్ బేగంపేట సైడ్ పోతే ఇట్లా అటే వేసుకుంటూ అయిపోతా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. అనుకుంటా అయితే పడ్డది, వెళ్ళిపోదాం ఇక. ఏదో ఒకటి ఊబర్ అయితే తాజ్ చేసిన, ఎందుకంటే ర్యాపిడ్లో ఏం వస్తలేవు. సో 10 కిలోమీటర్స్ అయితే 1 కిలోమీటర్కి 10 రూపీస్ అయితే 10 రూపీస్ వెళ్ళిపోవాలి. మరి దారుణంగా ఇస్తుండ్రు ఊబర్లో ఈరోజు. సో క్యాబ్ డ్రైవర్ వచ్చేసి అన్న ఇది ఏందన్నా బైక్ ఇచ్చినట్టే మనకి ఇస్తుండ అని చెప్పిండు. సో మనకైతే అట్లా అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడైతే మనకు టైం వచ్చేసి 3 అవుతుంది, వెళ్ళిపోదాం. నల్లకుంట పడ్డది అండ్ పికప్ వచ్చేసి 3 కిలోమీటర్ 4 కిలోమీటర్స్ ఉంది. ఓకే లెట్స్ స్టార్ట్. 10 మినిట్స్ పడుతుంది. 7.6 కిలోమీటర్స్ అయితే ఉంది మనకు. డే టైంలో 7.6 10 మినిట్స్ అయితే ఎంత బాగుందో. ఊబర్ అయితే మరీ దారుణం. బైక్ ఇచ్చిన 10 రూపీస్ ఇస్తాడు. అమ్మ